ప్రముఖ నటి, జబర్దస్త్ ఆర్టిస్టు, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెలవుమణి ఇటీవల కాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2-3 సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత కనుమరుగైపోయారు. ఆడుదాం ఆంధ్ర అంటూ ఎన్నికలకు ముందు 200 కోట్ల రూపాయలని దారి మళ్లించి ఒక్క క్రికెట్ బ్యాటు 22,000, ఒక్క క్రికెట్ కిట్టు 62,000, ఇక క్రీడాకారులకి స్నాక్లు భోజనాలు అని చెప్పేసి శాప్తో కలిసి 200 కోట్ల రూపాయలని లిఫ్ట్ చేశారు. ఎన్నికలు అయిపోయినాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. అన్ని సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక రోజా అరెస్టు, కొద్ది రోజుల్లోనే రోజా అరెస్టు ఉండబోతా ఉంది అని లీకులు వస్తూ ఉన్నాయి. దీంతో రోజా నోటికి తాళం పడింది. ఇటీవల ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరినీ ఎత్తిపోసింది. అయితే రోజా పెట్టిన ప్రెస్ మీట్ నేరుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి కూడా తగిలింది. ఎమ్మెల్యేలు నేరుగా దొంగనాగుడుగులు అంటూ బూతులు తిట్టడం, రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కనుమరుగైపోయింది. ఇంకా తర్వాత వెంటనే ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఏసీబీ కీలకంగా విచారణ చేపట్టి కీలక సమాచారం మొత్తం రాబట్టింది. దాంతో రోజా సైలెంట్ అయిపోయింది. ఇక అసలు ఏసీబీ యాక్షన్ తీసుకుంటుందా, రోజాని ఇదిగో ఈ రోజు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు అని రకరకాల సమాచారం వస్తా ఉంది. 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగినప్పుడు ఎలాగైతే లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు సీరియస్గా విచారణ జరిపారో ఏసీబీ కూడా అలాగనే సీరియస్గా విచారణ జరిపి సమాచారాన్ని సేకరించింది. రాబోయే రోజుల్లో రోజా అరెస్టు ఎవరూ తప్పించలేరు అనేది స్పష్టం. అయితే బిగ్ బాస్ అరెస్ట్ తర్వాత రోజాను అరెస్ట్ చేస్తారా, లేదంటే ముందుగానే రోజాని జైలుకి పంపిస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అందుకే రోజా కూడా సైలెంట్ అయిపోయారు ప్రస్తుతానికి. అసలు ఈ అరెస్ట్ చేస్తారా లేదా అనేది క్లారిటీ వచ్చిన తర్వాత మరలా ప్రెస్ మీట్లు పెట్టి మరలా బూత్ పురాణం అందుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బూతుల పునాదుల మీదే నడిచిన పార్టీ కాబట్టి అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, కొడాల నాని కానీ, గుడివాడ కానీ, గన్నవరం కానీ, ఇక పర్సెంటా అన్న అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళంతా మారతారని మనం ఆశించలేము. మరలా అధికారంలోకి వస్తే మరలా అలాగనే మాట్లాడతారు. అయితే వారికి జనం అధికారం ఇస్తారా లేదా అని ప్రజల చేతుల్లో ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో రోజా అరెస్ట్ ఉంటుందా లేదా అనే దాని మీద మరింత క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.